హాయ్, వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. మార్కాపురం పట్టణం విద్యార్థులు ఇప్పటి నుండే ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదవాలి. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని రాక్వెల్ పబ్లిక్ స్కూల్ మరియు సాయి బాలాజీ హై స్కూళ్లలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్లో మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఈ స్కూల్ను నిర్మించి నడపడం ఈ స్కూల్ యాజమాన్యం పట్టుదలను తెలియజేస్తుందని, స్కూల్లో సిబిఎస్ఈ కరికులం సిలబస్ బోధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అనంతరం సాయి బాలాజీ హై స్కూల్లో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కొన్ని వేలమంది విద్యార్థులకు విద్యను బోధించడం అభినందనీయమని అన్నారు. ఒకప్పుడు పట్టణానికి దూరంగా ఉండే స్కూల్ ఇప్పుడు దాదాపు 1700 మంది విద్యార్థులతో నడపడం సంతోషమని అన్నారు. త్వరలోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధిస్తామని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని డెల్టా మాదిరిగా మారుస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం పాల్గొన్నారు. Stakeholders who grace this occasion with their presence. First and foremost, we are honored to welcome Sri Kandula Narayan Reddy Garu, the respected ML of Markapur, whose unwavering commitment to progress and development inspires us all. We are equally privileged to have Sri Venna Poli Reddy Garu, కంచిలోని ఓ కామాక్షి పలుకు, మధురలోని ఓ మీనాక్షి పలుకు, అయ్య మనసుల ఆలోచనలు, అమ్మ తలుపుల అనుమానాలు, అదిగదిగో ఒక్కసారిగా అంబ కరుణ సాంబయ్య ప్రేమతో రేపు మాపు ప్రయాణం ఉంది, దేవుడు దాటి ఓడ ప్రయాణం ఉంది. ప్రాంతంలో ఉన్నటువంటి మనం వెనుకబాటుతనం ఏంటో చూసాం. అటువంటి ఈ రోజు ఒక మధ్యతరగతి కుటుంబాలు ఏ రకంగా జీవనం ఉంటాయో ఆ రకమైన పరిస్థితులకు వచ్చాం. కానీ మన ప్రాంత అభివృద్ధికి ఇది సరిపోదు, ఏమాత్రం ఇది లెక్కలకు కూడా రాదు. ఎప్పుడైతే నీరు మన భూములకు చేరుతుందో ఆ రోజు మన అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన పదంలో అభివృద్ధి పదంలో నడుస్తుంది. మన ప్రాంతంలో కూడా ఎన్నో రకాలుగా సంస్థలు, ఎన్నో రకాలుగా ఇండస్ట్రీలు, ఇటువంటివన్నీ కూడా వచ్చి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి అది ఆ కళ నెరవేరాలని, ఆ యొక్క వాస్తవ పరిస్థితులు జరగాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకోవాలని, మన ప్రాంత అభివృద్ధిని కాంక్షించే మనమందరం కూడా ఆ కళ నెరవేరే విధంగా ఆ భగవంతుని మనసారా ఆశీర్వదించమని వేడుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ శుభాశీస్సులు అందిస్తా ఉన్నాం. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్